తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్ అలాగే దేశంలో 4వ విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. మొత్తంగా 96 లోక్సభ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ పోలింగ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. పోలింగ్ ఇటుకు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుటకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సికింద్రాబాద్లో మాధవీలత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడ మోడల్ స్కూల్లో 214 పోలింగ్ బూతుల్లో ఓటేశారు. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అల్లు అర్జున్ కూడా అక్కడే ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 4వ విడత పోలింగ్ తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ అయితే ప్రారంభమైంది. మనం ఎన్ఎస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కిషన్ రెడ్డి, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం ఎన్ఎస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈటెలో రాజేందర్ వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మేడ్చల్ మండలం గూడూరు గ్రామంలో సొంత ఊర్లో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పుకుంటాము. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచేసి చెప్తుంది, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టడం అనేటువంటిది దిస్ ఈజ్ సాడ్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మల్కాగిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞప్తి, చాలా ఆలోచనతో ఓటు వేసేట్టు పరిగణితం కాబట్టి అన్ని 75 రోజులుగా ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.